అమెరికాలో న్యూ జెర్సీలో జరిగిన ఇండియన్ మెన్స్ క్రికెట్ టీం ఫర్ ద బ్లైండ్ మీట్ అండ్ గ్రీట్ గ్రాండ్ సక్సెస్ అయింది. ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ అలయన్స్ ICA ఆధ్వర్యంలో జరిగిన ఈ ఈవెంట్కి విశేష స్పందన వచ్చింది. ఇండో అమెరికన్ కమ్యూనిటీ అలయన్స్ ICA తాజాగా ఇండియన్ బ్లైండ్ క్రికెట్ టీంని ప్రోత్సహించేందుకు సేవా దృక్పథంతో ముందడుగు వేసింది. ఇండియన్ మెన్స్ క్రికెట్ టీం ఫర్ ద బ్లైండ్తో మీట్ అండ్ గ్రీట్ ని నిర్వహించింది. న్యూజెర్సీలోని రాయల్ ఆల్బర్ట్స్ ప్యాలెస్లో నిర్వహించిన ఈ సమావేశానికి అనూహ్య స్పందన వచ్చింది. అంధుల క్రికెట్పై అవగాహన కల్పించడానికి సమర్థనం ట్రస్ట్ క్యాబీ ఆధ్వర్యంలో బ్లైండ్ క్రికెట్ టీం అమెరికాలో పర్యటిస్తున్నట్లు బ్లైండ్ క్రికెట్ మాజీ కెప్టెన్ అర్జున్ అవార్డు గ్రహీత అజయ్ రెడ్డి పేర్కొన్నారు. అంధుల క్రికెట్ స్టేడియం నిర్మాణానికి సహాయ సహకారాలు కావాలని కోరారు. ఈ నేపథ్యంలో కొంత ఆర్థిక సహకారం అందించేందుకు ICA ముందుకొచ్చింది. అంధ క్రికెటర్లను ప్రోత్సహించేందుకు ఎప్పుడూ ICA ముందుంటుందని టీం సభ్యులు భరోసా ఇచ్చారు. ఇప్పటి వరకు ఎన్నో విజయాలు సాధించిన ఇండియన్స్ మెన్స్ క్రికెట్ టీం ఫర్ ద బ్లైండ్ ని పలువురు అభినందించారు. నా పేరు ఇందు బాసా. మేము ఈరోజు ఇక్కడ ఐకా తరఫు నుంచి ఇండో అమెరికన్ కమ్యూనిటీ అలయన్స్ ఒక మంచి కార్యక్రమం ఇక్కడ ఆర్గనైజ్ చేసింది. This the event which is called the team here is called as Cricket Team for Blind, India Cricket Team for Blind. ఇక్కడ వచ్చింది. మేము ఇక్కడ ఐకా తరఫు నుంచి ఈ ప్రోగ్రామ్ organize చేసినాము. It's a wonderful experience to meet the entire team. 17 members of India Cricket Team for Blind is here. And we had a very good experience to learn about them. వాళ్ళు ఒక చిన్న డెమాన్స్ట్రేషన్ కూడా ఇచ్చిర్రు. అసలు ఎట్లా ఆడతారు మనకే అనిపిస్తాం, మనం అన్ని మంచిగా ఉన్నాక కూడా ఆడడానికి చాలా కష్టపడతాం. బట్ హౌ ఆర్ దే ప్లేయింగ్, వాట్ ఈస్ దేర్ కేటగరైజేషన్, అవన్నీ కొంచెం మంచి ఎక్స్ప్లెయిన్ చేసినారు. అండ్ దర్ ఇస్ లైక్ looking at this wonderful beautiful team, it is out of this world experience. నాకు ఇంకా ఏం చెప్పనీకి కూడా మాటలు వస్తలేవు. But very well organized by ICA team, and we all are very proud to be part of this team as well as a part of our own Indian team for blind. Thank you very much. We are extremely happy on behalf of Indian Blind Cricket Team, Samarthanam and Cricket Association for the Blind in India. I would like to thank ICA for organizing this wonderful evening. Our team is here to promote cricket for the blind and also work towards creating American blind men and women cricket team and raise money to build our own cricket stadium. Samarthanam is a USA 501c registered organization. So I request each one of you come forward, support our initiative so that we can create more capable people with different challenges. So opportunity is most important than sympathy. Thank you. ఫార్మర్ ఇండియన్ బ్లైండ్ క్రికెట్ టీమ్ కెప్టెన్. అట్ ద సేమ్ టైమ్ రీసెంట్గా January 9th అర్జున్ అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. ఫస్ట్ విజువల్లీ ఇంపేర్డ్ రిసీవ్డ్ అర్జున్ అవార్డ్. దట్ ఈస్ రియల్లీ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది నాకు. ఎందుకంటే 2010 నుంచి ఇప్పటి వరకు ఇండియన్ బ్లైండ్ క్రికెట్ టీమ్ 5 వరల్డ్ కప్స్ విన్ అయింది. దాంట్లో ఐ ద పార్ట్ ఆఫ్ ద ఆల్ వరల్డ్ కప్స్. అండ్ మేము ఇక్కడ మెయిన్ అమెరికాకి రావడానికి కారణం ఏంటంటే స్ప్రెడింగ్ అవేర్నెస్ ఆఫ్ బ్లైండ్ క్రికెట్, బికాస్ NRS దే ఆర్ డూయింగ్ గ్రేట్ for India. At the same time మాకేంటంటే visually impaired persons కి we have talent, we want something support from your side to prove ourselves. ఎందుకంటే మాకు ఆడాలని కసి ఉన్నా, ఏదైనా సాధించాలని కసి ఉన్నా దానికి ఎవరో ఒకరు ప్రోత్సహిస్తే తప్ప దాన్ని సాధించలేని పరిస్థితులు ఉంది. దాని గురించే సమర్థనం ట్రస్ట్ క్యాబీ అనే వాళ్ళు మమ్మల్ని కొన్ని సంవత్సరాలు సపోర్ట్ చేస్తున్నారు, ఈవెన్ దో ఫైనాన్షియల్గా స్ట్రగుల్స్ చేస్తూ కూడా. బట్ ఈరోజు ఈవినింగ్ ఇక్కడ మెయిన్ ఐకా వాళ్ళు గ్రేట్ ఈవినింగ్ హోస్ట్ చేశారు. మాకు ఎట్లా ఫీలింగ్ వస్తుందంటే ఇండియాలో ఉన్న ఫీలింగ్, ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఉండి చాలా గ్రాండ్గా సక్సెస్ చేశారు. ప్రతి ఒక్కరు మా గేమ్ని డెమాన్స్ట్రేషన్ చేసిన తర్వాత వాళ్ళు చాలా అంటే చాలా వండర్గా ఫీల్ అయ్యారు. అంటే ఈవెన్ దో కంటి చూపుండి వాళ్ళు కూడా ఇంత అద్భుతంగా ఆడలేకపోతున్నారు, మీరు ఆడుతున్నారు, వీ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ అని చెప్పేసి ఇమీడియట్గా వచ్చేసి వాళ్ళు వాలంటరీగా సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఫైనాన్షియల్ వే. ఎందుకంటే మాకు కొన్ని సంవత్సరాల నుంచి ఓన్ గ్రౌండ్ లేదనే ఒక చిన్న బాధ ఉండేది. ఇప్పుడు ఫైనల్గా ల్యాండ్ అయితే ఉంది కర్ణాటకలో, బట్ మాకు ఓన్ గ్రౌండ్ బిల్డ్ చేసుకోవాలంటే అది చిన్న అమౌంట్ అవ్వదు. 50 crores అండ్ అబోవ్ అవుతుంది మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం. దాని గురించి ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ NRS, మాకు దయచేసి బ్లైండ్ క్రికెట్ సపోర్ట్ చేయండి. ఎందుకంటే బ్లైండ్ క్రికెట్ సపోర్ట్ చేయడం వల్ల మీ ద్వారా బెస్ట్ స్పోర్ట్స్ పర్సన్స్కి ఇండియాకి వాళ్ళు రిప్రజెంటేషన్ చేసే అవకాశం ఉంటుంది. యంగ్ టాలెంట్స్ ఉంటారు కంటిన్యూస్గా. ఎందుకంటే 5 వరల్డ్ కప్స్తో ఆగకూడదు మన విన్నింగ్.
బ్లైండ్ క్రికెట్ చరిత్రలో ఉన్నంతకాలం, బ్లైండ్ క్రికెట్ ఉన్నంతకాలం ఇండియన్ టీం అనేది నెంబర్ 1 గా ఉండాలనేది మా క్యాబీ సమర్థన అనే ముఖ్య ఉద్దేశం. అందుకని జస్ట్ వన్స్ అగైన్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఐకా పీపుల్ ఆల్సో ప్లీజ్ స్ప్రెడ్ చేయండి, మీ గ్రూప్స్ లో స్ప్రెడ్ చేసి. ప్రతి ఒక్క చిన్న అమౌంట్ కూడా ఇంపార్టెంట్ అవుతుంది, ఎందుకంటే రూపాయి యాడ్ అయితేనే అది దట్ విల్ బి కన్వర్టెడ్ టు క్రోర్స్ అండ్ ల్యాక్స్. ఎవ్రీ రూపీ కౌంట్ అవుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు ముందరకు వచ్చి మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.